తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. త్వరలోనే అప్లికేషన్లు స్వీకరించాలని నిర్ణయం తీసుకుంది. విధి విధానాలు రూపొందిస్తుంది కొత్త ప్రభుత్వం. ఇప్పుడున్న రేషన్ కార్డులపై సమీక్ష నిర్వహిస్తోంది. కొన్ని నెలలుగా రేషన్ తీసుకొని కార్డులు ఉంచాలా తీసేయాలనే దానిపై అధికారులతో చర్చలు నడుస్తున్నాయి. అసలైన అర్హులకే కార్డులు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోంది. కొత్త కార్డులకు ఎవరు అర్హులనే దానిపై చర్చలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. సంక్షేమ పథకాలకు రేషన్ కార్డులకు అనుసంధానం లేకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు అనుసంధానిస్తే కార్డుల సంఖ్య పెరిగే అవకాశం ఉందనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో కొత్త కార్డుల జారీకి ఆదాయ పరిమితి ఎంత విధించాలనే దానిపై ఈ వారంలో క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎదురు చూస్తున్న పరిస్థితి. గత 9 ఏళ్లుగా కొత్త రేషన్ కార్డులు జారీ కాలేదు. సో తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా పౌర సరఫరాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. కొత్త రేషన్ కార్డులను త్వరలోనే అందించేలా కొత్త ప్రభుత్వం విధి విధానాలు రూపొందించినట్టుగా తెలుస్తుంది. మధు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి కసరత్తు చేస్తుంది? త్వరలోనే దీనికి సంబంధించి అప్లికేషన్లు కూడా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎలాంటి విధి విధానాలు ఉండబోతున్నాయి? అలాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎట్లాంటి కండిషన్స్ పెట్టే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ, సంక్షేమ పథకాలన్నీ తెల్ల రేషన్ కార్డు తోటే ముడిపడి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దానిపైన కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ముఖ్యంగా మంత్రి సివిల్ సప్లైకి సంబంధించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో రివ్యూ నిర్వహించారు. అసలు రేషన్ ఎంత సరఫరా చేస్తా ఉన్నాము, వాటి నాణ్యత ఎంత, ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి, ఉన్న వాటిలో ఎన్ని యాక్టివ్ గా ఉన్నాయి అనేటువంటిది, ఎన్ని కొత్తగా అప్లికేషన్లు వచ్చాయి గత ప్రభుత్వంలో అనేటువంటి, అసలు రేషన్ కార్డు ప్రక్రియ ఎప్పుడు నిలిచిపోయింది, కొత్త రేషన్ కార్డు ఎప్పుడు విడుదల చేశారు అనేటువంటి వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. 2014 తర్వాత దాదాపు కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు ఈ ప్రభుత్వం ఇంతవరకు. గతంలో ఉన్నటువంటి రేషన్ కార్డ్సే దాదాపు 89 లక్షల వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి. కానీ చాలా మంది అర్హులు ఉన్నారు వివిధ జిల్లాల వారీగా. హైదరాబాద్, రంగారెడ్డి, ఈ చుట్టుపక్కల మేడ్చల్, ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి దాదాపు 3 నుంచి 4 లక్షలకు పైగా అర్హులు వెయిటింగ్ లో ఉన్నారు. వాళ్ళంతా కూడా అప్లై చేసుకోవడానికి ఇప్పుడే ఆల్రెడీ కొన్ని రంగారెడ్డి, హైదరాబాద్ లో కలిపి 5 లక్షల వరకు రేషన్ కార్డులు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో వీరంతా చాలా మంది ఎదురు చూస్తా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో అన్ని కూడా దాదాపు కొత్త రేషన్ కార్డుతో ముడిపడి ఉండేటువంటి అవకాశం ఉంది. కొత్త లబ్ధిదారులకు చెందాలి పథకాలంటే. పాత వారికి 89 లక్షల మందికి ఉన్నప్పటికీ కూడా చాలా మంది వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నటువంటి పరిస్థితి. చనిపోయిన వారు ఉన్నారు, కొత్తగా వారికి పిల్లలు కలిగినటువంటి వారు, రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి ఎవరికైతే సంతానం కలిగిందో ఆ సంతానం ఇంతవరకు దాదాపు అంటే 9 సంవత్సరాల నుంచి యాడ్ కాలేదు వాళ్ళు రేషన్ కార్డులో. సో దానివల్ల ఆరోగ్యశ్రీ, రేషన్ కావచ్చు, ఇంకా ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో రేషన్ కార్డు ద్వారా అందేటువంటి వాటన్నిటికీ దూరం అవుతా ఉన్నారు అన్ని రకాలుగా వాళ్ళు. సో వాళ్ళు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. మొన్న ఎన్నికల హామీలో చాలా స్పష్టంగా చెప్పింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది, మేము వస్తే జనవరిలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామనేటువంటిది. సో వీళ్ళు కూడా చెప్పారు ఖచ్చితంగా మేము కొత్త రేషన్ కార్డులు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది గతంలో మన ప్రచారంలో భాగంగా. ఇప్పుడు కూడా ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే వచ్చేటువంటి ఫిబ్రవరిలో పంచాయతీ రాజ్ సంబంధించిన డిపార్ట్మెంట్ నుంచి పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి గ్రామ స్థాయిలో. సో గ్రామ స్థాయిలో ఓట్లు చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని జనవరి 1వ తారీఖు నుంచి దీనికి సంబంధించినటువంటి రేషన్ కొత్త సంబంధించినటువంటి రేషన్ అర్హులు ఎవరైతే ఉన్నారో అప్లికేషన్లు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. అధికారులకు మౌఖికమైనటువంటి ఆదేశాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. ఆయన కూడా దీనిపైన సమీక్ష నిర్వహించారు కాబట్టి ఫిబ్రవరి లోపలనే అంటే జనవరి 1వ తారీఖు నుంచి దీనికి సంబంధించినటువంటి కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ తీసుకుని ఉన్నారు. ఆశావాహులు ఎంతమంది ఉన్నారు, గతంలో ఇచ్చిన అప్లికేషన్ల సంగతి ఏంటి అనేది కూడా చర్చ కొనసాగింది. ఇప్పుడు అవన్నీ కూడా పరిశీలించే స్థితిలో ఉన్నాయా, వాళ్ళు ఇచ్చినటువంటి అప్లికేషన్స్, వాటి స్టేటస్ ఏంటి అనేటువంటి తెలుసుకోవాలి. అంటే రేషన్ కార్డు ఉండి కూడా రేషన్ తీసుకోని వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? ఆ కార్డులు ఉంచబోతున్నారా, తీసేయబోతున్నారా? అలాగే చాలా మంది బోగస్ లబ్ధిదారులు రేషన్ కార్డులకు సంబంధించి చాలా చోట్ల ఇది ఒక పెద్ద సమస్యగా మారింది. సో బోగస్ ఏరువేతకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? అలాగే అర్హులకే లబ్ధిదారులుగా మార్చే ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం ఎట్లాంటి కసరత్తు చేయబోతుంది? అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లై మినిస్టర్ గా రివ్యూ నిర్వహించినటువంటి సందర్భంలో ఆయన చాలా ప్రధానంగా ఒక మాటను అధికారులతో మెన్షన్ చేశారు. ఆయన నియోజకవర్గాన్ని, హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని ఇంక్లూడ్ చేస్తూ చెప్పడం జరిగింది.
ఇంక్లూడ్ మై కాన్స్టిట్యున్సీ అంటూ మాట్లాడారు. సప్లై చేస్తున్నటువంటి రేషన్ ఏదైతే ఉందో తినడానికి వీలు లేదు అనేటువంటిది ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి హోదాలో చాలా స్పష్టంగా అధికారులకు చెప్పారు. జెన్యున్ గా మాట్లాడుకుంటే మనం ఇస్తున్నటువంటి బియ్యం పనికిరానిగా ఉన్న ఇది కోళ్ల ఫారాలకు, బీర్ల కంపెనీలకు తరలుతున్నాయి, ఇది స్పష్టంగా చెప్తా ఉన్నాను అనేటువంటిది అధికారులకు చెప్పారు. సో అది మెరుగుపరచాలి, అప్పుడే రేషన్ దారులు అర్హులైనటువంటి వారు అందరూ తీసుకుంటారు అనేటువంటిది చెప్పారు. కొద్దిమంది తీసుకుంటున్నా కోళ్ల ఫారాలకు అమ్ముతే పరిస్థితి ఉంది, ఆ ముఠాకు అమ్ముతా ఉన్నారు, కొంతమంది బీర్ల కంపెనీలకు అమ్ముతున్నారు, నామమాత్రంగా తీసుకుంటున్నారు, తినడానికి వీలు లేనటువంటి పరిస్థితుల్లో ఆ బియ్యం నాణ్యత ఉంది. సో అందుకే కొన్ని హోర్డుదారులు ఎవరైతే ఉన్నారో బియ్యం తీసుకోవడానికి ఆసక్తి చూపించట్లేదు అనేటువంటిది. ముక్కిపోయిన బియ్యం, తినరానటువంటి బియ్యం, పూర్తిగా పురుగు పట్టినటువంటి బియ్యం ఉన్నాయనేటువంటిది ఆయన చెప్పారు. ఆయన కాన్స్టిట్యున్సీలో, ఆయన నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి ఉందంటూ చెప్పారు. నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయంటూ ఆయన చెప్పారు అధికారులకు. సో మరి గత కొన్ని రోజుల నుంచి రేషన్ తీసుకోనటువంటి వారి పరిస్థితి ఏంటి అనేటువంటిది, ఈ రకంగా నాణ్యత లేదు కాబట్టి వాళ్ళంతా కూడా దూరంగా ఉంటున్నారు రేషన్ తీసుకోవడానికి. ఆ నాణ్యతను పెంచే ప్రయత్నం చేయండి. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి బియ్యం ఏదైతే ఉందో నాణ్యత కలిగినటువంటి బియ్యం ఇవ్వాలనేటువంటిది. ఇప్పటికి వరకు ఇస్తున్నటువంటి 5 కిలోల బియ్యం ఏదైతే ఉన్నాయో ఉచితంగా, అందులో 4 కిలోలు కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది ఉచితంగా, నరేంద్ర మోదీ ప్రభుత్వం. 1 కిలో మాత్రమే ఇన్ని రోజులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, కేసీఆర్ ప్రభుత్వం అనేది కూడా ఉత్తమ్ కుమార్ చెప్పడం జరిగింది. సో కొత్త అప్లికేషన్ కు సిద్ధమవుతా ఉన్నారు. నాణ్యత కలిగినటువంటి బియ్యాన్ని ఇవ్వాలనేటువంటిది. ఇప్పుడు ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి ధాన్యం సేకరణ చేస్తే దాన్ని నెక్స్ట్ ఇయర్ ధాన్యం సేకరణ చేసే కంటే ముందుగానే వాళ్ళు సరఫరా చేయాలి ధాన్యం, ఆ ధాన్యాన్ని నిల్వ ఉంచుకోకుండా అనేటువంటిది కూడా ఆయన ఆదేశాలు ఇచ్చారు. అంటే 2023లో ధాన్య సేకరణ జరిగితే ఎండింగ్ వరకు ఈ ధాన్యం అంతా మిల్లింగ్ చేసి దాన్ని భద్రపరిచి సంచులలో పెట్టి 2024 మళ్ళీ ధాన్య సేకరణ కంటే ముందుగానే ఈ బియ్యాన్ని అంతా కూడా సరఫరా చేయాలనేటువంటి ఉత్తరం చెప్పారు. ఆ రకంగా చేస్తే అందరూ రేషన్ తీసుకునేటువంటి రేషన్ తింటారు, పూర్తిగా ఉపయోగపడుతుంది అనేటువంటిది చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం కొత్త రేషన్ కార్డులో అప్లికేషన్ తీసుకుంటారు, ఉన్న రేషన్ కార్డులను యాజిటీజ్ గా ఉంచుతారు. తొలగించేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు, ఇప్పటికిప్పుడు తొలగిస్తే కొత్త ప్రభుత్వం అపవాదం ఎదుర్కొంటుంది, వచ్చి రేషన్ కార్డులు తొలగించాలనేటువంటి. సో యాజిటీజ్ గా కంటిన్యూ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. త్వరలోనే కొత్త రేషన్ కార్డులకు రూపకల్పన రూపొందుతా ఉన్నారు, అప్లికేషన్ తీసుకుంటున్నారు. ఇప్పటికే మీ సేవల చుట్టూ పలు జిరాక్స్ సెంటర్ల చుట్టూ ఇప్పటికే తిరుగుతున్నారు, రేషన్ కార్డుల గురించి కనుక్కునే ప్రయత్నం చేస్తా ఉన్నారు జనాలు. త్వరలోనే జనవరి 1 నుంచి ప్రారంభం కానుంది. రైట్, ఎగ్జాక్ట్లీ. దాదాపు 9 ఏళ్ళు అవుతుంది ఇప్పటి వరకు కొత్త కార్డులు మంజూరు చేయలేదు. కొత్త కార్డుల కోసం చాలామంది ఎదురు చూస్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ వెరీ మచ్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన కసరత్తు అయితే చేస్తుంది. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎలాంటి విధి విధానాలు ఉండాలి అనే విషయంపై కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ దీనికి సంబంధించి సమీక్ష నిర్వహిస్తున్నారు. సంక్షేమ పథకాలకు రేషన్ కార్డులను అనుసంధానిస్తే కనుక కార్డుల సంఖ్య